ఈరోజు మా కిడ్స్ కోసం నేనైతే కాజాలు చేశాను. ఒక బౌల్లోకి మైదా పిండి, వంట సోడా, సాల్ట్ అన్నీ వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకున్నాక దానిలో కరిగించిన నెయ్యి కూడా వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోండి. మిక్స్ చేసుకున్నాక దీనిలో వాటర్ వేస్తూ చపాతీ డౌ కంటే స్మూత్గా మిక్స్ చేసుకోండి. మిక్స్ చేసుకొని దీన్ని ఒక హాఫ్ అన్ అవర్ పక్కకు పెట్టేసుకోండి. నెక్స్ట్ మనం షుగర్ సిరప్ కోసం ఒక ప్యాన్లో 2 కప్స్ షుగర్, 1.5 కప్ వాటర్ వేసేసుకొని, షుగర్ మనకి గులాబ్ జామున్ సిరప్ కంటే కొంచెం థిక్గా వస్తే బాగుంటుంది. అలా వేసుకున్నాక షుగర్ సిరప్ మరిగాక మనం అందులోకి ఇలాచీ పౌడర్ అండ్ కుంకుమ పువ్వు, సాఫ్రాన్ వేసేసుకొని పక్కకు పెట్టుకోండి. నెక్స్ట్ మన పూరీ పీట మీద మన ఈ డవ్ ఉంది కదా, దాన్ని పెద్ద చపాతీలా చేసుకోండి. పెద్దగా ఎట్లా అంటే చాలా పల్చగా ఉండాలి, లేయర్స్ అనేవి చాలా బాగా వస్తాయి. మనం మందం చేస్తే లోపల అనేది ఉడకదు. ఈ చపాతీ మీద నెయ్యి మొత్తం స్ప్రెడ్ చేసుకున్నాక దాని మీద కొంచెం లైట్గా స్ప్రింకిల్ మైదాపిండి చేసేయండి, స్ప్రింకిల్ చేసేయండి. దాని మీద ఇంకో చపాతీ కూడా వేసుకొని సేమ్ ప్రాసెస్ రిపీట్ చేయండి. అలాగా 2-3 చపాతీస్తో మనం రిపీట్ చేస్తూ ఉండాలి. లాస్ట్కి మాత్రం ఇలా చూపించిన విధంగా వాటర్ అప్లై చేసుకోవాలి, లేకపోతే అతకదు డవ్ అనేది. ఇప్పుడు 1 ఇంచ్ సైజ్ కట్ చేసుకోండి. కాజాల్ని కట్ చేసుకొని లైట్గా ఇలా స్ప్రెడ్ చేసుకోండి. హెవీగా స్ప్రెడ్ చేసుకుంటే ఏంటంటే పొంగవు, ప్లస్ మనకి లేయర్స్ అనేవి రావు. లైట్గానే స్ప్రెడ్ చేసుకోండి. నెక్స్ట్ మీడియం హీట్ అయిన ఆయిల్లో ఇవి వేసుకొని లో టు మీడియం పెట్టుకొని మనం ఫ్రై చేసుకోండి. మంచి క్రిస్పీగా వస్తాయి ఇవి కాజాలు. ఇలా క్రిస్పీ వస్తేనే మనం షుగర్ సిరప్ వేసుకున్నప్పుడు పీల్చుకొని మనకి చాలా మెత్తగా ఉండవు, చాలా గట్టిగా ఉండవు. టేస్ట్ అనేది స్మూత్గా బాగుంటాయి. షుగర్ సిరప్లో ఒక 5 మినిట్స్ ఉంచి తీసుకొని సర్వ్ చేసుకోవడమే. చూడండి ఎంత సాఫ్ట్గా, జ్యూసీగా చాలా బాగా వచ్చాయి. మా పిల్లలు అయితే చాలా ఇష్టంగా తిన్నారు. సమ్మర్ స్పెషల్. థ్యాంక్ యూ.